రే డేటా. అవునా, నా ఫోన్ లో డేటా అయిపోయింది, కొంచెం 20 రూపాయలు ఉంటే రీఛార్జ్ చేయవా? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? హలో మిత్రాన్స్, వెల్కమ్ టు డే 1 ఛాలెంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఈ వీడియోలో మనం డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటో చూసేద్దాం. ఫస్ట్లీ డేటా అంటే ఏంటో చూద్దాం. డేటా అంటే ఏం లేదు భయ్యా, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ రా ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. మనం తీసుకున్న డేటా ఇమేజెస్ ఫార్మాట్లో ఉండొచ్చు, ఆడియో ఫార్మాట్లో ఉండొచ్చు, టెక్స్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు, న్యూమరికల్ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్. డేటాబేస్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న డేటాని ఆర్గనైజ్డ్ వేలో ఆర్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో డేటాని స్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిబిఎంఎస్. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే యూజర్స్ని డేటాని మనం మేనేజ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి ఆర్ మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. ఇది ఇంటర్ఫేస్ కింద యాక్ట్ చేస్తుంది దేనికి, డేటాబేస్కి అండ్ ఆల్సో యూజర్స్కి. డిబిఎంఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిస్టమ్ అనమాట.